హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ హోమ్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే పిల్లల కోసం ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. రెసిపీ ఏం కొత్తది కాదండి, పాత రెసిపీనే. పిల్లలకి రోజు ఒకేలాగా పెడితే నచ్చదు కదా, అందుకని నేను ఇలా ట్రై చేశాను. మీరు కూడా ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చక్కగా తినేస్తారు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత చిన్న స్పూన్ ఉంటుంది కదండి మన అందరి ఇళ్ళల్లో, ఆ స్పూన్తో ఇలా చిన్న చిన్న సర్కిల్స్ లాగా వేసి దానిలో కొంచెం ఉల్లిపాయలు అవి యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అయితే. మన అందరి ఇళ్ళల్లో ఆనియన్స్ అవి ఉంటాయి కదా, ఇది చాలా ఈజీగా అయితే ఈ రెసిపీని చేసేయచ్చు. టైం కూడా పెద్దగా ఎక్కువ పట్టదనమాట. సిమ్లో ఉంచుకొని ఇవి కాల్చుకోవాలండి, చిన్న చిన్న దోశలు, లేకపోతే మాడిపోతాయి. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. చూడండి, ఇవి కాలిపోయినాయి కదా, ఇంకా తీసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో బ్యాచ్ అయితే వేసేస్తున్నాను. నేను సర్కిల్స్ వేసాను కదా, మీరు నచ్చినట్టు ఇంకా వేరే షేప్స్ కూడా వేసుకోవచ్చండి. ఇంకా లైన్స్ వేయచ్చు, లేదంటే ఏబిసిడీలు కూడా వేయచ్చు. ఇంకా రెక్టాంగిల్ అవి ఉంటాయి కదా, ఇంకా బొమ్మలు కూడా వేయచ్చు. మీ క్రియేటివిటీ అనమాట, మీకు నచ్చిన విధంగా మీరు వేసుకోవచ్చు. ఇవి కూడా కాలిపోయినాయండి, ఇంకా తిరగేసేస్తున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ముందు రాబోతున్నాయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఇప్పుడు నేను టెడ్డీ బేర్ దోశ అయితే వేస్తున్నాను. చూడండి, ఇట్లా సర్కిల్స్ వేసుకోండి, సరిపోతుంది. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా దీనికి కూడా ఆనియన్స్ అయితే వేసేసాను. మీరు దోశలు ఎలా వేస్తారో మీ పిల్లలకి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి. నేను ఈ దోశలు ఐరన్ పెనం మీద వేస్తున్నాను. ఐరన్ పెనం వాడటం వల్ల దీనిలో ఉన్న ఐరన్ అనేది మన ఫుడ్లో కలుస్తుంది కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. ఇలా వాళ్ళకి ఇష్టమైన విధంగా చేసి పెడితే చాలా చక్కగా తినేస్తారు పిల్లలు. ఇప్పుడు ఇంకో దోశ అయితే వేస్తున్నాను. టెడ్డీ బేర్ వేస్తున్నానండి నేను. ఇది కూడా మీకు నచ్చిన షేప్ మీరు వేసుకోవచ్చు, మీ పిల్లల ఇష్టాన్ని బట్టి. మీ పిల్లలు ఎలా తింటే అలా వేయండి డిఫరెంట్గా. ఇంతేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది నా వీడియో, నచ్చిందా? అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి.